అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి ధనత్రయోదశి అయితే వస్తుంది. అసలు ధనత్రయోదశి యొక్క విశిష్టత తెలియజేస్తారా? ధనత్రయోదశి మనకు చాలామంది అనుకునేటువంటిది ఏంటంటేనమ్మా, ఉదయం పూట తిథి ఉన్నప్పుడు జరుపుకోవాలి అని అనుకుంటుంటారు. అంతేకాకుండానమ్మా, ఈ ధనత్రయోదశిగా చెప్పుకునే అక్టోబర్ 18వ తారీఖు రోజున చాలా ప్రాముఖ్యత ఏంటంటే ఉత్తరా నక్షత్రంతో ఉండడం. ఎందుకనంటే లక్ష్మి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. పద్మ పురాణాన్ని అనుసరించి అమ్మవారు క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి రోజు అయినటువంటి ధనత్రయోదశి రోజున ఉత్తరా నక్షత్రం కలిగి ఉండడం మొదటి పాదం అయ్యింది. అంటే సింహరాశి. ఇక్కడ మీకు గమనించుకుంటే స్థిర రాశిలో చంద్రుడు ఉంటాడు, స్థిర లగ్నంలో మీరు పూజ చేసుకుంటారు. స్థిర లగ్నం అయినటువంటి 7:29 నుంచి 9:30 స్థిర లగ్నం. అలాగే చెప్పేటువంటి స్థిర రాశి చంద్రుడు ఉన్నటువంటి స్థిర రాశి సింహరాశిలో ఉండగా జరుపుకోవడం అనేటువంటిది అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు. ఇటువంటి రోజు దుర్లభమని చెప్పవచ్చు. సాక్షాత్తు అమ్మవారి జన్మ నక్షత్రం ఈ రోజు ఉండడం మహా విశేషంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అంటే ఈ యొక్క ధనత్రయోదశి అనేటువంటిది దీపావళి పండుగలో భాగంగా జరుపుకునే మొదటి రోజు. దీపావళి పండుగ చాలా మంది కేవలం టపాకాయలు కాల్చుకోవడానికి మాత్రమే ఒక రోజుగా అనుకుంటారు. అసలు దీపావళి పండుగ జరుపుకునేది 5 రోజుల పండుగ. ఈ త్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. త్రయోదశి తిథి ఉన్నప్పుడు ప్రారంభమై ధనత్రయోదశి, చతుర్దశి రోజున నరక చతుర్దశి, అమావాస్య రోజున దీపావళి అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి రోజున బలిపాడ్యమి, తరువాత ద్వితీయ యమద్వితీయ అని అంటారు, భగిని హస్తభోజనం. ఈ 5 రోజుల పాటు జరుపుకునే పండుగని దీపావళి అని అంటారు. కాబట్టి మొట్టమొదటి రోజైనటువంటి ఈ త్రయోదశి తిథి మనకు ఈ అక్టోబర్ 18వ తారీఖు రోజున మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. వీక్షించేటువంటి యూటీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ పండుగలన్నీ కూడా దీపావళి పండుగలన్నీ కూడా రాత్రి సమయంలో జరుపుకునేటువంటి పండుగలు కాబట్టి సాయంకాల ప్రదోష కాలానికి ఈ యొక్క త్రయోదశి స్పర్శ ఉన్నప్పుడు ఈ యొక్క త్రయోదశి అనగా ధనత్రయోదశి జరుపుకోవాలి. మరునాటికి త్రయోదశి తిథి సూర్యాస్తమయానికి లేదు కాబట్టి సూర్యాస్తమయానికి ఉన్నటువంటి త్రయోదశి తిథి అయినటువంటి అక్టోబర్ 18 రోజునే ఈ ధనత్రయోదశి అనేటువంటిది జరుపుకోవాలి. ఈ ధనత్రయోదశి యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఏంటంటే, మనకందరికీ తెలిసిందే, ధనానికి అధిపతి అమ్మవారు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించిన రోజు ఈ రోజు. అందుకనే ధనత్రయోదశి అని అంటారు. ఇంకొక విశిష్టత ఏంటంటే, ఆయుర్వేద పితామహుడిగా, ఆయుర్వేదానికే దైవముగా భావించబడేటువంటి ధన్వంతరి కూడా ఈ రోజున జన్మించాడు. ధన్వంతరి ఆ యొక్క విష్ణు అవతార స్వరూపుడు కాబట్టి ఒక చేతిలో అమృత కలశము, ఒక చేతిలో జలగని పట్టుకొని అభయహస్తము వరదహస్తముతో 4 చేతులతో ధన్వంతరి ఈ రోజునే ఉద్భవించాడు. ఆ తదనంతరమే అమ్మవారు ఇంద్రునికి సంబంధించినటువంటి వాహనము ఐరావతము, తెల్లని గుర్రమైనటువంటి ఉచ్చైశ్రవం, రెక్కలతో కూడుకున్నటువంటి ఉచ్చైశ్రవము, అవన్నీ కూడా హాలాహలము, అవన్నీ కూడా క్షీరసాగర మథనంలోనే ఉద్భవించాయి. ఈ రోజునే ఇవన్నీ కూడా ఉద్భవించాయి. కాబట్టి లక్ష్మీ అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ధనత్రయోదశి. ఈ రోజున ఉద్భవించినటువంటి అమ్మవారిని ఉపాసన చేసి అమ్మవారిని కీర్తించినటువంటి ఇంద్రుడు తిరిగి మళ్ళీ ఇంద్ర పదవిని పొందినటువంటి సందర్భమే ఈ యొక్క ధనత్రయోదశికి ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే పూర్వము ఇంద్రుణ్ణి దర్శించుకోవడం కోసం దూర్వాస మహాముని వచ్చినప్పుడు ఆ దూర్వాస మహాముని ఇంద్రునికి ప్రీతిగా ఎక్కడా దొరకనటువంటి పారిజాత పుష్పాలు ఎక్కడ దొరకవు. అటువంటి పారిజాత పుష్పాల మాలని ఇస్తే దాన్ని తృణప్రాయంగా తీసి పక్కన ఉన్నటువంటి సైనికుడికి ఇస్తాడు. అతను తన యొక్క సంబంధించినటువంటి వాహనానికి ఇస్తే పక్కకు పడేస్తుంది. నేను ఇచ్చినటువంటి మాలని అగౌరవపరిచాడనే ఉద్దేశంతో, ఏ యొక్క పదవి చూసుకొని నీవు ఇంతగా ఉవ్విళ్ళూరుతున్నావు, ఇంతగా సంబంధించినటువంటి
అహంభావంతో ఉన్నావో అటువంటి లక్ష్మి నీ దగ్గర నుంచి వెళ్ళిపోవుగాక అని చెప్పి శపిస్తాడు. లక్ష్మి అంటే కేవలం డబ్బనే కాదమ్మా, శీలము, సౌఖ్యము, సంపద, ఐశ్వర్యము, తర్వాత భోగము, భాగ్యము, అంగరక్షకులు, పదవి, కళ, అన్ని, సంతోషము, ఇవన్నీ కూడా సంబంధించినటువంటి లక్ష్మిలో ఉండేటువంటి అంతర్భాగాలు. ఎప్పుడైతే ఇది వెళ్ళిపోవాలని చెప్పించాడో అన్నీ కోల్పోతాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ విష్ణువు వద్దకు వెళితే అప్పుడు ఆ విష్ణువు లక్ష్మీ అమ్మవారు ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి సాగర మథనంలో ఉండిపోయింది, సాగరంలో ఉండిపోయింది కాబట్టి సాగర మథనం జరిగితే అమ్మవారు ఉద్భవిస్తుంది. అప్పుడు మీరు అమ్మవారిని ప్రార్థించండి, తిరిగి కోల్పోయిన సంపద అంతా నీకు వస్తుంది, లక్ష్మి వస్తుంది అనగానే ఆ విధంగా క్షీరసాగర మథనం, ఆ విధంగా ఇంద్రునికి పదవి పోవడం వల్ల క్షీరసాగర మథనం అనేటువంటిది అప్పుడు ప్రయత్నం జరుగుతుంది. ఇది దీనికి ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఈ ధనత్రయోదశి అనేటువంటిది లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసం ఈ యొక్క ఉత్తరాది వాళ్ళు, ముఖ్యంగా మనం నార్త్ సైడ్ చూస్తే గుజరాతీలు, మార్వాడీలు, రాజస్థానీలు, నార్త్ సైడ్ వాళ్ళు ఈ యొక్క ధనత్రయోదశి రోజు నుంచి పూజాది కార్యక్రమాలు చాలా విశేషంగా చేస్తారమ్మా. గురుగారు, ధనత్రయోదశి రోజున అందరికీ కూడా బంగారం తెచ్చుకునే సెంటిమెంట్ అయితే ఉంటుంది కదా, అసలు ఆ రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి గురుగారు? అంటే చాలామంది అంటే పూర్వకాలంలో బంగారం తెచ్చుకోవడం అలవాటు చేసుకుంటే ఇలా పండుగ సందర్భంగా తెచ్చుకుంటుంటే ప్రతి సంవత్సరానికి ఈ విధంగా కొనుగోలు చేయడం ద్వారా, సంపాదించిన సొమ్ము కొనుగోలు చేయడం ద్వారా సంపద వృద్ధి అవుతుందనేటువంటి ఆలోచనతో ఈ యొక్క విధానాన్ని అలవాటు చేసుకున్నారు. ప్రస్తుతం బంగారం అనేటువంటిది కొండెక్కి కూర్చుంది, దిగి రావట్లేదు. మరి ఈ సందర్భంలో ఒక గ్రాము బంగారం కొనాలంటే దాదాపు 12-13 వేలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి శక్తి ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు, శక్తి లేని వాళ్ళకి బంగారంతో సమానమైనటువంటి వస్తువుల్ని ఈ ధనత్రయోదశి రోజున చెప్పుకోమన్నారు. ఎందుకనంటే ఈ రోజున తీసుకొచ్చేటువంటి వస్తువులని మనం జాగ్రత్తగా పదిలపరుచుకొని ఈ రోజు నుంచి పూజాది కార్యక్రమాలు మొదలు పెడితే ఈ 5 రోజుల పాటు చేసేటువంటి పూజాది కార్యక్రమాల ప్రభావం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజైనటువంటి ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి పూజ అనేటువంటిది ప్రారంభం చేసుకోవాలి. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మధ్యలో కేవలం దీపావళి పండుగనే జరుపుకునేటువంటి విధానంగా జరిగిపోయింది. కాబట్టి ధనత్రయోదశి రోజున లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని జాగ్రత్తగా తెచ్చుకోవాలమ్మా. ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలి అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, ఈ యొక్క త్రయోదశి తిథి అక్టోబర్ 18వ తేదీన ధనత్రయోదశి అయింది, ధన్వంతరి జయంతి అయింది, అలాగే శని త్రయోదశి కూడా అయింది. కాబట్టి ఈ అక్టోబర్ 18వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు, అఘోర పాశుపత మంత్ర హోమము, అలాగే ధనత్రయోదశి కాబట్టి లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమాలు, జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. శని వృక్షమైనటువంటి జమ్మి చెట్టు నుంచే కరుంగలి ఉద్భవిస్తుంది. కాబట్టి శని త్రయోదశి అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రోజున, ఆ రోజున శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. ఈ యొక్క ధనత్రయోదశి రోజున తెచ్చుకునేటువంటి వస్తువులు ఏంటంటే లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువులు, ముఖ్యంగా ఉప్పు తెచ్చుకోవాలి. ఇది శుక్రహోరలో తెచ్చుకోవాలి. విశేషం ప్రతి వారం కూడా ఒక హోర ఉంటుందమ్మా. శుక్రహోర అనేటువంటిది మనం పంచాంగం చూస్తే తెలుస్తుంది. చెప్పడం కంటే ఇక నుంచి అయినా కానీ పంచాంగం చూసే అలవాటు చేసుకోండి. ఈ పంచాంగం చూడడం వల్ల మనం ఎన్నో విషయాలు మనము తెలుసుకోగలుగుతాం. ఇక గళ్ళ ఉప్పు తెచ్చుకోవాలి, తర్వాత గోమతి చక్రాలు, తర్వాత నక్షత్ర సంబంధించినటువంటి నక్షత్రాకారంలో ఉంటాయి కదమ్మా, దాన్ని ఏమంటారు, గవ్వలు, నక్షత్ర గవ్వలు, లక్ష్మీ గవ్వలు అంటారు, పసుపు రంగు కలర్లో ఉంటాయి, అవి తెచ్చుకోవాలి. తర్వాత శ్రీఫలము అనేటువంటిది తెచ్చుకోవాలి. శ్రీఫలం చిన్న నారికేళంగా ఉంటుంది. ఏకాక్షి నారికేళం బయట సహజంగా దొరికితే మంచిదంటే కొబ్బరికాయకి ఒకే కన్ను ఉండాలి. చాలా మటుకు 3 కన్నులు ఉన్నవే దొరుకుతాయి. ఒక కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయ లక్ష్మీప్రదము. ఈ వస్తువు తెచ్చుకోవాలి. తర్వాత ప్రధానంగా జాజికాయ, జాపత్రి, ఇలాచి, తర్వాత లవంగాలు, అలాగే కుంకుమ పువ్వు, ఈ వస్తువులు కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు. పచ్చకర్పూరము, ఇవన్నీ తెచ్చుకొని
ఒక జాగ్రత్తగా ఒక మూటలో పదిలపరుచుకోవాలమ్మా. తర్వాత తప్పకుండా తీసుకురావాల్సినటువంటి వస్తువు ధనత్రయోదశి రోజున కొనాల్సినటువంటిది చీపురు కట్ట. ఎందుకనంటే మన ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళిని తీసి పారేసేది సాధనం చీపురు కట్ట, అంటే లక్ష్మీప్రదం. కాబట్టి చీపురు కట్ట ఆ రోజున కొనుక్కొచ్చుకోవాలి. ఇక ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా పసుపు కూడా కొనుక్కొని రావాలమ్మా. విశేషం, ఎందుకంటే లక్ష్మీప్రదము. ఇక మారేడు దళాలు లక్ష్మీప్రదానికి సంబంధించినటువంటిది. ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఈ యొక్క వస్తువులు అనేటువంటివి కొనుగోలు చేసుకొని రావాలి. ఈ రోజు నుంచి పూజ అనేటువంటిది ప్రారంభం చేయాలమ్మా. లక్ష్మీ అనుగ్రహం పొందడం కోసం పూజ ఈ ధనత్రయోదశి అయినటువంటి అక్టోబర్ 18వ తారీఖు రోజు నుంచి ప్రారంభం చేయాలి. అయితే గురుగారు మీరు తెచ్చుకోవాల్సినవి చెప్పినారు కదా, ఏవైనా తెచ్చుకోకూడని వస్తువులు కూడా ఉంటాయా గురుగారు? తెచ్చుకోకూడని వస్తువులు అంటే ప్రధానంగా ఇనుము సంబంధమైనటువంటి వస్తువులు, అంటే నూనె పదార్థాలు ఏవి కొనుగోలు చేయకూడదు. చెప్పులు కొనుగోలు చేయకూడదు, శనివారం వచ్చింది కాబట్టి. ఇక తర్వాత ప్లాస్టిక్ సామాన్లు, సీసపు వస్తువులు ఏవి కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా ఇది ఈ ధనత్రయోదశి రోజున మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇక వీలైతే ఈ యొక్క ధనత్రయోదశి రోజు నుంచి మొదలుకొని యమద్వితీయ వరకు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. దాంపత్యం పనికిరాదు. ఇక మాంసాహారము, మద్యపానము, ధూమపానము ఇవి నిషేధము. వీక్షించేటువంటి ప్రేక్షకుల అలవాట్లు ఉన్నట్లయితే ఇవి చేసుకోవాలమ్మా. లక్ష్మీ పూజ మాత్రం చెప్పబడినటువంటి సమయంలో చేసుకోవడం ప్రారంభించాలి. ఎందుకనంటే ఈ లక్ష్మీ పూజ అనేటువంటిది స్థిర లగ్నంలో చేసుకోవాలమ్మా. అంటే జాతకరీత్యా దీనికి ఒక సంబంధం ఉంది. దీపావళికి చేసే పూజా విధానాలలో ఏం సంబంధం అంటే స్థిర లగ్నాలు అనేటువంటివి వృషభము, సింహము, వృశ్చికము, కుంభము. వీటిట్లో లక్ష్మీదేవి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి లగ్నము వృషభ లగ్నం. మిగతా లగ్నాలలోకెల్లా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ లగ్నంలో సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ లగ్నము సాయంకాలం 7:29 నుంచి 9:29 వరకు ఈ యొక్క వృషభ లగ్నం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ లగ్నంలోనే లక్ష్మీ పూజ ఈ వస్తువులను తీసుకొని వచ్చి పూజా మందిరంలో ఏ వస్తువులు అయితే కొనమన్నామో చీపురు కట్ట తప్ప మిగతా వస్తువులు కొనుగోలు చేయాల్సినటువంటివన్నీ కూడా ముత్యపు శంఖము కూడా కొనుగోలు చేయాలమ్మా. దొరుకుతుంది, అన్నీ కూడా షాపులో దొరుకుతాయి. ముత్యపు శంఖము, అలాగే ముత్యము కూడా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేస్తే ఇంకా వెండి కొనుగోలు చేస్తే మంచిదమ్మా. వెండి వస్తువులు కొనుగోలు చేయాలి. తరువాత ఇక దక్షిణావృత శంఖము అని ఉంటుంది. ఆ సందర్భంలో కొనుగోలు చేస్తే చాలా విశేషం. ఈ విధంగా చేసి అప్పుడు ఈ సందర్భంగా పూజాది కార్యక్రమాలు ఆ సమయంలో ప్రారంభం చేయాలి. గురుగారు దానికి సంబంధించిన విధి విధానాల గురించి కూడా తెలియజేస్తారు. తప్పకుండా. ఇంతకుముందు చెప్పినటువంటి సమయం ఏదైతే ఉందో సాయంకాలం 7:29 ఈ పూజా వస్తువులు కొనుగోలు చేస్తాం కదమ్మా, అవన్నీ కూడా ఎర్రటి గుడ్డలో కానీ, పసుపు రంగు గుడ్డలో కానీ, ఆకుపచ్చ రంగు గుడ్డలో కానీ ఇవన్నీ పెట్టి దేవుడి చిత్రపటం ముందర, లక్ష్మీ కుబేరుడి చిత్రపటం దొరికితే చాలా విశేషం. దొరకకపోయినా స్వర్ణాకర్షణ భైరవుని యొక్క చిత్రపటం ఉంటుంది. అంటే పరమేశ్వరుడు 2 చేతులతో లక్ష్మీ ప్రవాహాన్ని కొనసాగిస్తుంటే ఒక చేతి నుంచి వచ్చే ధన ప్రవాహాన్ని కుబేరుడు, ఇంకొక చేతి నుంచి వచ్చే ధన ప్రవాహాన్ని లక్ష్మీదేవి ఒడిసి పట్టుకుంటుంది. ఎందుకనంటే ఈశ్వర ఆరాధన ఈ సమయంలో చాలా విశేషం. పైగా శని త్రయోదశి కూడా వచ్చినటువంటి సందర్భం కాబట్టి ఈ సమయంలో 7:29 నుంచి 9:29 మధ్యకాలంలో శివాలయంలో శంఖు పుష్ప పూలతో కానీ, వీటిని అపరాజిత పుష్పాలు అంటారు, తెలుపు రంగు అలాగే నీలి రంగు పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేసిన, మారేడు దళాలతో ఈశ్వరునికి అర్చన చేసిన, లేదా ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం కానీ, అలాగే సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం కానీ, ఏది లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ ఈ 2 గంటల సమయంలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పూజ చేయడానికి పారాయణం చేసుకుంటే చాలా విశేషం. ఈ సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయమని చెప్పాను కదా, ఇంట్లోని పూజా మందిరంలో పెట్టి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఆ వస్తువులకి ఈ 5 రోజుల పాటు చేయాలమ్మా. చేసి పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ ఈ యొక్క సంబంధించిన వస్తువుని గుడ్డ చుట్టి పెట్టుకుంటే, వ్యాపార స్థలంలోకైనా కానీ పెట్టుకుంటే ధనము స్థిరంగా ఉంటుంది,
ధనాకర్షణ ఎక్కువగా జరుగుతుంది. తద్వారా వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి అవుతుంది, సంపద కోసం ఎదురు చూసుకునే వాళ్ళకి సంపద అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా గురుగారు. ధనత్రయోదశి విశిష్టత గురించి, పాటించవలసిన నియమాల గురించి, ఇంకా తెచ్చుకోవాల్సిన వస్తువుల గురించి కూడా ఎంతో వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.